ఫుల్లీ ఇంటీరియర్ వర్క్‌తో ఉన్న హౌస్ అనేది తీసుకొచ్చానండి. డైరెక్ట్ ఓనర్ నంబర్ అయితే ఇస్తున్నాను. దాంతో పాటుగా గూగుల్ పిన్ లొకేషన్ గూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకొచ్చేసరికి నేనొక 300 లైక్స్ అయితే నేను అనుకుంటున్నానండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఏ9 ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది 150 గజాల్లో కట్టిన G+1 కార్నర్ హౌస్ అండి. చాలా అద్భుతమైన ఇంటీరియర్తో సూపర్గా అయితే కట్టడం జరిగింది. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. ఎటువంటి పెండింగ్ వర్క్ కానీ ఏం లేదు. రెడీ టు మూవ్ హౌస్ బ్యాంక్ లోన్తో అయితే మీరు తీసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 1 BHKతో పాటు స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి. బ్యాంక్ లోన్తో మీరు తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ అనేది. టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీరు హౌస్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అది చెక్ చేసుకుని డైరెక్ట్ మీరు హౌస్ దగ్గరకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్ అనే ఏరియాలో ఉంటుందండి. 150 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది సైజ్ వచ్చేసరికి 30/50 సైజ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం బెడ్రూమ్ అయితే చూస్తున్నాము, క్లియర్గా చూసుకోవచ్చు. 1 BHKతో పాటు స్పేసియస్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసామండి. ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ అయితే చూసుకోవచ్చు. ఇండియన్ టేక్వుడ్తో చాలా సూపర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కారిడార్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హౌస్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. మనం ఫుల్లీ ఇంటీరియర్తో అయితే ఉంటుంది. కబోర్డ్స్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. డైరెక్ట్ మూవ్ ఆన్ అయిపోవచ్చు అనమాట. టీవీ యూనిట్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం, క్లియర్గా చూడొచ్చు. చాలా నీట్గా అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం 2 విండోస్ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మీకు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే పూజా రూమ్ సపరేట్ డోర్తో అయితే డిజైన్ చేశారండి. చాలా అద్భుతంగా ఉంది. మనం డైనింగ్ ఏరియాని కవర్ చేస్తున్నాం. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే ఆ డోర్ వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి. ఇది మీకు పూజా రూమ్ అండి. ఇది ఈ ఫ్లోర్లో మనకి 2 BHK పోర్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు సపరేట్ కిచెన్ అయితే మనకి కిచెన్ ఎల్ టైప్ కిచెన్ ఇచ్చారు. ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉంది, క్లియర్గా చూసుకోవచ్చు. చిమ్నీ ప్లేస్ టైల్స్ అన్నీ యూస్ చేశారనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1200 SFT అయితే వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 1,50,00,000గా అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఇది నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుందండి. నెగోషియేషన్ అనేది మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు. సౌత్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ అండి ఇది. రెండు వైపులా వచ్చేసరికి మీకు 25 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. చాలా పెద్ద రోడ్సే ఉంటాయండి. నీట్గా ఉంటుందన్నమాట. ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ కూడా మీకు వెస్ట్రన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇచ్చారు. దాని పక్కన మీకు వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇచ్చారండి. క్లియర్ మీరు చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ బెడ్రూము. ఇది ఇది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ బెడ్స్ కూడా ఇచ్చేశారు, కబోర్డ్స్ ఇచ్చేశారు. అలాగే మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రీడింగ్ టైరు, అలాగే అన్నీ క్లియర్గా చూడొచ్చు. సారీ, రీడింగ్ టేబుల్ అన్నీ ఇచ్చారనమాట. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు వాష్రూమ్ ఉంటుందండి. డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. వాష్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్కి మనకి వెస్ట్రన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. టైల్స్ యూస్ చేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా ఇచ్చారు. టోటల్ వర్క్ ఫినిష్ అయిందనమాట. బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇందాక మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. దీంట్లో కూడా మీకు ప్రీ ఇన్స్టాల్డ్ బెడ్ అయితే ఉంటుంది. అలాగే కబోర్డ్స్ అయితే ఇచ్చారు. స్లైడ్ డోర్స్ కబోర్డ్స్కి ఇచ్చారు. డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. అలాగే స్టడీ టేబుల్ కూడా ఉంది, క్లియర్గా చూసుకోవచ్చు. ఇది బాల్కనీ అండి. బాల్కనీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట.
ఇప్పుడు నేను టోటల్ టెర్రస్ ఏరియాకైతే తీసుకెళ్తున్నాను. మీకు గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పైన కూడా మీకు టెర్రస్‌కి సెపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్‌గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే పైన మనకి రూఫ్ కవర్ చేయడం జరిగింది. పిల్లర్స్‌తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. 2 వాటర్ ట్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న ప్రాపర్టీ అనమాట. మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్‌ని కాంటాక్ట్ చేయండి. ఎళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.